ఏపీ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారిపోతున్నాయి. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ ఇడుపులపాయికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల వైఎస్ ఘాట్ దగ్గర షర్మిల నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. రేపు విమానంలో విజయవాడకు బయలుదేరి పీసీసీ చీఫ్గా బాధ్యతలను షర్మిల చేపట్టబోతున్నారు. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారిపోతున్నాయి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల ఇవాళ ఇడుపులపాయికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకోనున్న షర్మిల వైఎస్ ఘాట్ దగ్గర నివాళులర్పిస్తారు. రాత్రికి ఇడుపులపాయిలోనే బస చేయనున్నారు. రేపు విమానంలో విజయవాడకు బయలుదేరి పీసీసీ చీఫ్గా బాధ్యతలు షర్మిల చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, షర్మిల షెడ్యూల్కి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? ఇడుపులపాయ వెళ్ళబోతున్నారు, రేపేమో పీసీసీ పగ్గాలు చేపట్టబోతున్నారు. మరి ఈరోజు ఇడుపులపాయలో కార్యక్రమాలు ఏంటి, అలాగే రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమానికి ఎవరెవరు హాజరవబోతున్నారు, జాతీయ నాయకులు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ నందు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు రేపు విజయవాడలో చేపట్టబోతున్నటువంటి వైఎస్ షర్మిల సాధారణంగా తను ఏ విధమైనటువంటి శుభకార్యం చేస్తున్నా కూడా తన తండ్రితో పంచుకునే అలవాటు ఆనవాయితీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నప్పుడు కూడా అలాగే తన కొడుకు వివాహ పత్రిక ఆహ్వానానికి సంబంధించి ఇడుపులపాయకు వచ్చి తన తండ్రికి నివాళులర్పించడంతో పాటు మొదటి శుభలేఖ కూడా అక్కడే ఉంచారు. ఈ నేపథ్యంలోనే మొదటిసారిగా పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి షర్మిల ముందుగా తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించి అక్కడ ప్రార్థనల అనంతరం ఈ రోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ నుంచి నేరుగా రేపు ఉదయం విజయవాడకు గన్నవరంకు బయలుదేరి అక్కడ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి వస్తున్నటువంటి షర్మిల ఇక్కడ నుంచి విమానాశ్రయం నుంచి ఇడుపులపాయకు 4 గంటల ప్రాంతంలో చేరుకుని అక్కడ తన తండ్రికి ఘనంగా నివాళులర్పించడంతో పాటు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. ఇక్కడే తన ఏదైతే శుభకార్యం రేపు చేయబోతున్నారో పీసీసీ బాధ్యతలు దానికి సంబంధించి ముందస్తుగా తన తండ్రితో దీవెనలు తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో ఘాట్ కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైఎస్ షర్మిల మొదటిసారిగా ఏపీలో పర్యటించబోతున్నారు. అది కూడా ఈ రోజు మొదటిసారి కావడంతో తన తండ్రి దగ్గరికి వస్తున్నటువంటి షర్మిలకు తోడుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా అక్కడికి వచ్చి స్వాగతం పలికే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి సమాచారం మేరకు మధ్యాహ్నం 2 గంటలకైతే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నటువంటి షర్మిల 4 గంటల ప్రాంతంలో ఇడుపులపాయకు చేరుకుంటారు. ఈ రోజు రాత్రి ఇక్కడే బస్సు ఉంటుంది. రేపు నేరుగా గన్నవరం వెళ్లి బాధ్యతలు తీసుకోబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తనతో పాటు నడిచే అవకాశం ఉంది. షర్మిల వెంట నడిచే వారిలో నేను మొదటిగా ఉన్నానని చెప్పి ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి కూడా బయటకు వచ్చారు. మరింత మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు షర్మిల పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి సైలెంట్ గా ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా ఈ రోజు కలుస్తారనే ఒక చర్చ అయితే నడుస్తోంది. మరి షర్మిల పర్యటన నేపథ్యంలో అక్కడ ఇడుపులపాయకి ఎవరెవరు వస్తారనేది మాత్రం ఇప్పుడు ఆ చర్చ నడుస్తోంది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి షర్మిల అక్కడికి వస్తే గానీ పూర్తి విషయాలు అయితే తెలియదు. తనతో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీతో అంటే తన తండ్రితో పాటు నడిచినటువంటి సీనియర్ లీడర్లతో చాలా వరకు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మరి ఎవరెవరు హాజరవుతారో తనతో పాటు నడవడానికి ఎవరు సిద్ధపడతారనేది మాత్రం చూడాల్సి ఉంటుంది నందు. రైట్. థ్యాంక్ యూ సురేందర్.